హలో మా నమస్తే, నేను మీ అభిరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్రాండ్ న్యూ వ్లాగ్. సో ఈరోజు మనం అయోధ్య ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. వాయిస్ కొంచెం నాయిస్ వస్తుంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నుంచి మంచి ఆడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే మనం ఇప్పుడు అయోధ్య ఎగ్జిబిషన్ బయట ఉన్నాం అనమాట. ఎగ్జిబిషన్ అవుట్ సైడ్ అనమాట, ఎంట్రన్స్. అంటే మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. బయట బాహుబలి సెట్టింగ్ వేశారు అనమాట. సో ఫ్రంట్ వ్యూ ఆఫ్ అయోధ్య ఎగ్జిబిషన్ అనమాట. అండ్ ఆ వాల్స్ మీద అయితే రాముడికి సంబంధించిన ఇమేజెస్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ లోపల నుంచి వెళ్తే మనకి ఇంకా లోపల ఎగ్జిబిషన్ సంబంధించి జేటీవీలు అవన్నీ ఉంటాయి. ఆ వెనకాల కనిపిస్తుంది కదా. సో వెళ్దాం కదా. అప్పుడు మనం లోపలికి వచ్చామన్నమాట, ఎగ్జిబిషన్ లోపలికి. యాజ్ ఇట్ ఈస్ ఇంకా అయోధ్య కట్టినట్టు కట్టాడు. మోడీ తాత అయోధ్య కట్టినప్పటి నుంచి చూడలేదని చాలా బాధపడిపోయినాం. బట్ ఇది చూసిన తర్వాత ఆ బాధ తగ్గిపోయింది. యాజ్ ఇట్ ఈస్ అయోధ్య కట్టినట్టు కట్టాడు. బ్రేక్ డాన్స్ మరి మా వచ్చేస్తే మా బావ జోష్ నా పెర్ఫార్మెన్స్ 600. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? 600 వేస్ట్ చేసింది. ఓన్లీ ఎక్కడికి వెళ్దాం అనమాట. బతుకంటే తాడైపోయింది. బతుకంటే మళ్ళీ కలుద్దాం. భయం వేరు నాకు. పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై. మరి బ్రేక్ డాన్స్ అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో ఫైనల్ గా బ్రేక్ డాన్స్ అయిపోయిన తర్వాత మా రెస్పాన్స్ అయితే ఫుల్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి హెలికాప్టర్ ఎక్కడానికి చాలా ఆశ ఉంది నాకు. అయితే ఎగ్జిబిషన్లో మనం చాలా హెలికాప్టర్లు చూసాం. ఏ హెలికాప్టర్లు అన్నమాట. జీవితంలో ఎక్కాలనుకున్నా చాలాసార్లు ఎక్కలేని హెలికాప్టర్లు ఇవి. ఫ్లైట్ ఎక్కగానే హెలికాప్టర్ ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కాలనుకున్నా టికెట్ ప్రైస్ అంతా వెళ్ళాడు కదా. టికెట్ ప్రైస్ ₹70 కానీ పిల్లలకే కానీ దొనలకు కాదన్నాడు. అందుకే పర్పస్. ఇంత నాయిస్గా ఉన్న వీడియో లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ మామ. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిరామ్ సైనింగ్ ఆఫ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తా.